హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు చికెన్తో క్రిస్పీగా ఉండే ఫ్రై కర్రీ చేసి చూపించబోతున్నాను. కర్రీ అంటే కర్రీ కాదండి, మనం పప్పుచారు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు కానీ పప్పు చేసుకున్నప్పుడు కానీ సైడ్ డిష్గా ఈ చికెన్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. శుభ్రం చేసుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి వేసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. 1 అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టించండి. ఫ్రెండ్స్, ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్తో కాకుండా నేను చూపించబోయే ప్రాసెస్తో ఒక్కసారి ఈ చికెన్ ఫ్రైని చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా ఈ టేస్ట్ అనేది కొత్తగా అనిపిస్తుంది. ఇదంతా కూడా ముక్కలకి పట్టించాం కదా. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోండి. వెనిగర్ ప్లేస్లో మీరు నిమ్మరసమైనా యాడ్ చేసుకోండి. ఇప్పుడు సోయా సాస్ కూడా వేసుకుందాం. ఎక్కువగా వేయొద్దండి, చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను 1 కేజీ చికెన్కి 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. ఇవి 3 కూడా మరలా చికెన్కి బాగా పట్టిద్దాం. మనం స్పూన్ పెట్టే కన్నా చేత్తోనే మనం చికెన్ని మ్యారినేట్ చేసుకున్నట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మ్యారినేట్ చేసుకోండి. చేత్తోనే చక్కగా కలుపుకుంటే మనం వేసిన మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి. ఇంతవరకు వేసాం కదా. ఇప్పుడు 1 ఎగ్ తీసుకుని అలా బ్రేక్ చేసుకుని వేసుకోండి. ఈ చికెన్ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా డిఫరెంట్గా అనిపిస్తుందండి. మీరు ఎప్పుడు చేసుకునే ప్రాసెస్తో కాకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. ఈ ఎగ్ అంతా కూడా మరలా చికెన్లో కలిసేంత వరకు బాగా కలుపుదాం. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఎగ్ అంతా కూడా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకుంటూ మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పొడి బియ్యం పిండి వేసుకుని 2 టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి వేసుకోండి. కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అది వేసుకోండి. ఇవి 2 కూడా ముక్కలకి బాగా పట్టించండి. బియ్యపిండి ప్లేస్లో మీరు మొత్తం కూడా మొక్కజొన్న పిండే యూజ్ చేసుకోవచ్చండి. ఇవి 2 కూడా ముక్కలకు బాగా పట్టించండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం 1 గంట పాటైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో కాకపోయినా బయటైనా 1 గంట పాటు అలా మూత పెట్టుకుని వదిలేస్తే మనం వేసిన మసాలాలన్నీ ముక్కలకి బాగా పడతాయి. గంట తర్వాత కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. గంట అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కళాయికి పట్టిన ముక్కలను వేసుకోండి. డీప్ ఫ్రై అంటే ఎక్కువగా ఆయిల్ పోయాల్సిన పని లేదండి. కొంచెం ఆయిల్తో కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క ముక్క కూడా స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా కళాయిలో వేసుకుంటూ కళాయికి పట్టినన్ని ముక్కలు మాత్రమే వేసి డీప్ ఫ్రై చేద్దాం. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను, అవి మీ అందరికీ నచ్చుతాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒకవైపున బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత గరిటెతో వెనుక వైపు కూడా ఫ్రై చేయండి. ఇలా గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేస్తే ముక్కలన్నీ కూడా ఈవెన్గా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని
వేరొక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. మనం నువ్వులతో ఈ చికెన్ని మ్యారినేట్ చేసాం కదా, టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా కొన్ని ముక్కల్ని తీసేసుకున్నాం కదా, మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేద్దాం. ఇవన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ అంతా తీసేసుకోండి. తీసి వేరొక గిన్నెలో పోసేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకోండి. ఇప్పుడు సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకుని, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని, ఇవి రెండు కూడా ఆయిల్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఈవెన్గా ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ కూడా అలా ఆనియన్స్లో వేసేసుకుని కొంచెం సేపు కలుపుదాం. ఈ విధంగా ఆనియన్ ఫ్లేవర్ కానీ, అలాగే వెల్లుల్లి రెబ్బల ఫ్లేవర్ కానీ, కరివేపాకు ఫ్లేవర్ కానీ ముక్కలకి బాగా పట్టాలి. అంతవరకు బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి. చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే వెల్లుల్లి చికెన్, గార్లిక్ చికెన్ అనొచ్చు, ఆనియన్ చికెన్ అనొచ్చు, చికెన్ ఫ్రై అనొచ్చు. చాలా చాలా బాగుంటుంది. మీ అందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రాసెస్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.